అనంతపురం అనంత క్రీడాగ్రామంలో బుల్లితెర నటులు సందడి చేశారు. దాదాపు 90 మంది సీరియల్ ఆర్టిస్టులు, సినిమా నటులు అనంత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ ఆడి అనంతపురం వాసులకు ఒకరోజు జోష్ని నింపారు. రెడ్ టీం, గ్రీన్ టీం, ఎల్లో టీం, బ్లూ టీం 4 టీంలు క్రికెట్ ఆడాయి. అనంతపురంలో క్రికెట్ మ్యాచ్ ఆడటం చాలా ఆనందంగా ఉందంటున్నారు నటులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. అనంతపూర్లో అట్టహాసంగా అనంతపూర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతుంది. అయితే అనంతపూర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్కి దాదాపు 60 మంది బుల్లితెర నటులు అలాగే సినీ ప్రముఖులు కూడా ఈరోజు వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ అనంత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ముఖ్య ఉద్దేశం ఏంది అనేది మన సీరియల్ నటుడు లోహిత్ గారు ఉన్నారు, వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు అంత అట్టహాసంగా ఈరోజు అనంతలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంది? సార్, యాక్చువల్గా సెలబ్రిటీ హీరోస్ అంటే ఎవరైతే టెలివిజన్లో మీరు ప్రతిరోజు చూస్తారో ఆ ప్రతిరోజు చూసే యాక్టర్స్ అందరూ ఇలా బయటికి వచ్చి మీ అందరి ముందు వాళ్ళు యాక్టింగ్ ఎట్లాగో మీరు టీవీలో చూస్తారు, కానీ వాళ్ళ క్రికెట్ ఎందుకు చూడాలి అంటే ఒకటి ఫిట్నెస్ కోసం, 2 ఇక్కడ 4 టీంలు ఆడుతున్నాయి. ఒకటి రెడ్ టీం ఉంది, రెడ్ టీమ్ సేస్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ అంటే ఒక ప్రతి టీంకి ఒక కాజ్ ఉంది. ఎల్లో టీం చెప్తుంది సే నో టు డ్రగ్స్ అండ్ విన్ మెడల్స్ మేక్ ఇండియా ప్రౌడ్. మనం మెడల్స్ గెలవాలి, ఇండియాని గర్వపడేలా చేయాలి. అలాగే బ్లూ టీం ఉంది, సేవ్ వాటర్ సేవ్ ఎర్త్. అలాగే గ్రీన్ టీం ఉంది, గో గ్రీన్, పర్యావరణాన్ని రక్షించండి, చెట్లు నాటండి. అట్లాంటి మంచి మంచి స్లోగన్స్తో మేము ప్రజల్లోకి వెళ్ళడానికి మాకున్న ఒక మాధ్యమం క్రికెటే. కాబట్టి క్రికెట్ అంటే అందరికి ఇష్టమైన ఆట కాబట్టి ఆ క్రికెట్ని మేము ఎంచుకుని ఆ క్రికెట్ ద్వారా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ని స్టార్ట్ చేసి రెగ్యులర్గా ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి చోటకి వెళ్ళి మేము ఇట్లాంటి ప్రాపగండా చేస్తూ ఉన్నాం. సో మాకు ఫస్ట్ నుంచి సహకరిస్తున్న వాళ్ళు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, తను శ్రీకాంత్ అన్న కానీ, తరుణ్, భూపాల్, అశ్విన్, ఓంకార్, తమన్, ఆ టీం అంతా కూడా మాతో పాటు ఉన్నారు. సో ఫ్యూచర్లో డెఫినెట్లీ ఈ ఆర్డిటీ గ్రౌండ్ అనంతపూర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈరోజు స్టేజ్ గ్రాండ్ శ్రీకాంత్ గారు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్లో భవిష్యత్తులో సినిమా వర్సెస్ టెలివిజన్ జరుగుతుందని ఆశిస్తున్నా. ఏం లేదండి, ఇఫ్ యు ఆర్ ఫిట్, మీరు ఆరోగ్యంగా ఉంటే అనంతపూర్ ఆరోగ్యంగా ఉంటుంది, అనంతపూర్ ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఆలోచన మంచిది అవ్వాలి, మన ఆలోచనతో నలుగురిని మార్చుకోగలగాలి, నలుగురిలో మార్పు రావాలి, అది మేము కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా అనంతపూర్నే మీరు ఎంచుకోవడానికి కారణం ఏమంటారు? సార్, ఇది 60 మంది ప్లస్ 30 మంది అంటే 90 మంది ఆర్టిస్టులు కదలాలంటే అంత వ్యవస్థ ఉన్నవాళ్ళు ఉండాలి. అట్లాంటి ఆ సెటప్ ఉన్నవాళ్ళు అయితేనే చేయగలరు, లేకపోతే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఆర్గనైజ్. ఎందుకంటే ఈరోజు 60 మంది ప్లస్ 30 మంది అంటే హైదరాబాద్లో ఏ షూటింగ్ లేదు, అంటే ఒక రకంగా చెప్పాలంటే షూటింగ్ హాలిడే అయిపోయింది మొత్తం. సో ఇంతమంది ఒక దగ్గరికి రావాలంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అట్లాంటి ఏర్పాట్లు మనకి శ్రీకాంత్ రెడ్డి గారు చేయగలిగారు కాబట్టి అనంతపూర్కి వచ్చింది. సో ఇప్పుడు లైక్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ప్రపోజల్ ఫ్రమ్ విజయవాడ, పీఠాపురం అండ్ వైజాగ్లో ఉంది నెక్స్ట్ ఇమీడియట్గా. సో అట్లా ఆల్ ది ప్లేసెస్ వీఆర్ హ్యాపీ ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు, ఆర్గనైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఫస్ట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ అనంతపూర్. అయితే అనంతపూర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో పాల్గొనడానికి ప్రముఖ సీరియల్ నటుడు పవన్ సాయి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు అనంతపూర్లో ఇంత పెద్ద ఈవెంట్లో పాల్గొంటున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? హాయ్ అండి, అందరికీ నమస్తే. స్పెషల్ ఫీలింగ్, క్రికెట్ అనగానే చాలా స్పెషల్ ఫీలింగ్. సో అనంతపూర్లో ఇక్కడ అనంతపూర్ ప్రజల మధ్యలో ఇంత మంచి క్రికెట్ టోర్నమెంట్ ఆడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దీని అన్నిటికీ కారణం శ్రీకాంత్ రెడ్డి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ రెడ్డి గారు ఫర్ కండక్టింగ్ సచ్ అ గ్రేట్ ఈవెంట్. అండ్ ఇక్కడ స్పెషలీ నేను ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే మెన్షన్ చేస్తున్నా, అది ఏంట్రా అంటే గ్రౌండ్. ఈ స్టేడియం చాలా 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 బాగుంది. ఇట్స్ బీన్ వెల్ మెయింటైన్. కాకపోతే నా ఫ్రెండ్ రితేష్ డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను. ఓకే, సో గ్రౌండ్ ఇస్ టాప్ నాచ్. ద ఓన్లీ థింగ్ వన్ లాగింగ్ ఇస్ ఫ్లడ్ లైట్స్ ఒకటి వేయించండి. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఫ్లడ్ లైట్స్ ఒకటి వేయించండి. ఇట్ విల్ బి అ గ్రేట్ 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 వెన్యూ టు ప్లే క్రికెట్. అనంతపూర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొనడానికి ఈరోజు బుల్లితెర నటులు చాలా మంది, దాదాపు 60 మంది దాకా ఈరోజు అనంతపూర్ ఆర్ఐటీ గ్రౌండ్ లో పాల్గొంటున్నారు. అయితే ఇంత మంచి గ్రౌండ్ లో పాల్గొన్న అనుభవం ఎలా ఉందో ఒకసారి వీరి మాటలు అడుగుతున్నాం. చెప్పండి, ఎలా ఉంది మీ ఫీలింగ్ ఈరోజు ఆర్ఐటీ గ్రౌండ్ లో ఆడటం? చాలా బాగుందండి. యాక్చువల్లీ నాకు గొంతు బాగాలేదు. ఆర్టీటీ నేను లోకల్ అబ్బాయి అనంతపూర్.
సో నాకు తెలుసు ఆర్టీటీ గురించి, ఈ వికెట్ గురించి కూడా నాకు తెలుసు. లైక్ ప్లీజ్. డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి గ్రౌండ్లో ఆడటం అనేది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్, మా క్యాట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో ఉన్న దాదాపు 80 మెంబర్స్ అందరూ కూడా మంచి ప్లేయర్స్. ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి గ్రౌండ్లో ఆడటం ఫస్ట్ టైం మా వాళ్ళందరూ కూడా డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. హూఎవర్ విన్స్, ఎవరు గెలిచినా కూడా మా క్యాట్ గెలిచినట్టే, బికాజ్ మా అందరం ఒక ప్రాపర్ స్పిరిట్తో అందరం ఒకటే అనుకుంటాం కాబట్టి. అండ్ థ్యాంక్స్ టు శ్రేష్ గ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి గారు ఫర్ కండక్టింగ్ దిస్ హ్యూజ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనంతపురం క్రౌడ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి ఇంత దూరం మేము ట్రావెల్ చేసి రావటం ఒక ఎత్తు అయితే, మాకు ఇక్కడ క్రౌడ్ని చూడంగానే మాలో తెలియని ఒక ఎంటర్టైన్మెంట్, మేము కూడా ఇంకా క్రౌడ్కి ఎంటర్టైన్ చేయాలనిపించింది. సో ఆ విషయంలో మేము చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఈ గ్రౌండ్ ఆల్మోస్ట్ చాలా మంది సీనియర్స్, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆడిన గ్రౌండ్ ఇది. సో ఈరోజు మేము ఇక్కడ ఆడతాం, మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మా సీరియల్స్ తరపున మేము రీసెంట్గా జాయిన్ అయ్యాము. అంటే మేము ఒక యంగ్ స్టార్స్ లాగా మేము ఉన్నాము. మా సీనియర్స్ అందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని వాళ్ళతో క్లబ్స్ చేసుకొని ఒక టీమ్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలా ఇంకా 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 జరగాలని చెప్పి మేము మనసారా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు ఆర్టీటీ గ్రౌండ్లో పాల్గొనడం, ఆడడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు సీరియల్ దాంట్లో. అయితే ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, మేము ఎక్కడా చూడలేదని, గతంలో ఇది ఆస్ట్రేలియా గ్రౌండ్ను తరపిస్తుందని చెప్పి, నిజంగా ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి వసతులు అనంతపూర్లో ఉంటాయని అనుకోలేదని చెప్తున్నారు. అయితే అనంతపూర్ సెలబ్రిటీ లీగ్ ఇప్పుడుతో ఆగిపోదండి, ఇప్పుడు ఆరంభం మాత్రమే అని, రాబోయే కాలంలో మరీ సినీ యాక్టర్స్తో మొత్తం అరేంజ్ చేస్తాం మ్యాచ్ అంటున్నారు. అలాగే ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఆర్టీటీ గ్రౌండ్, ఆర్టీటీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి ధన్యవాదాలు చేస్తున్నారు. ప్రైమ్ న్యూస్.